కన్యవారి గనక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో క్రూర గ్రహాల యొక్క కలయిక ఉంటుంది. శని మీనంలో ఉన్నాడు ప్రస్తుతం. మీకు ఆ మీనంలో ఉండేటువంటి శనితో పాటు రవి కూడా కలిసి ఉన్నాడు. ఆ రవి 14వ తేదీకి మారిపోతున్నాడు. కాకపోతే శనికి కుజుడు కలుస్తున్నాడు వెళ్ళి. ఈ రెండు గ్రహాల యొక్క తత్వము విభేదంగా భేదం ఉంటుంది వీటి మధ్యని. ఆ భేదం వలన కలిగే ఫలితము మరలా బుధుడు కూడా మనకి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు 11వ తేదీ నుంచి. అయితే ప్రధానంగా మనకి ఈ శని కుజ రవి గ్రహాలు 3 గ్రహాలు క్రూర గ్రహాలు కాబట్టి వీటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మంచి ఫలితాలు ఏమిటి, ప్రభావం ఏమిటి, అంటే దుష్ప్రభావం ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, దేశకాల పరిస్థితుల్లోని మరియు జాతకం లేకపోతే ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ సప్తమం జీవిత భాగస్వామిని, వివాహ విషయాలని, సామాజిక విషయాలని, వ్యాపార భాగస్వాముల్ని, మీకు ధనము వచ్చే విధానాన్ని చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా సప్తమం. అయితే ఇక్కడ మీరు తొందరపడి వివాహ నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఇన్ని రోజుల నుంచి సప్తమంలో శని ఉన్నందుకు కొంత వచ్చే సంబంధాల విషయంలో ఆలస్యం అవుతున్నప్పుడు ఇప్పుడు కొంచెం అవతల వాళ్ళు శనికి కుజుడి యొక్క సంబంధం వచ్చిందని తొందరగా రిప్లై ఇస్తారు, తొందరగా ముందుకు కదులుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత ఆ యొక్క విషయంలో ఘర్షణ కూడా అవుతూ ఉంటుంది. అంటే ఒక వివాహం అనుకోగానే ఆ వివాహం విషయంలో కుటుంబ సభ్యుల్లో ఏర్పడినటువంటి విభేదాల వల్ల కొంతమంది అవునంటే కొంతమంది కాదండము, తద్వారా ఇదండి మీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేసుకుంటా అనుకోవడము, లేకపోతే అలాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో కొన్ని ఘర్షణలు, సామాజికంగా ఉండేటువంటి విషయాల్లో, కొన్ని మాట్లాడేటువంటి విషయాల్లో కొన్ని విషయాలు మీరు యాక్సెప్ట్ చేయవలసిన పరిస్థితి రావడం, మరియు అదేవిధంగా జీవిత భాగస్వామితో మాత్రమే కాకుండా వ్యాపార భాగస్వామ్యంలో ఉండేటువంటి వారికి కొన్ని ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి. కాబట్టి వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కానివ్వండి, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో కానివ్వండి, ఈ 40 రోజుల పాటు కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఇక కొత్తగా ఎవరైతే ఈ వ్యాపార సంస్థల్లో, వ్యాపార విభాగాల్లో ఉంటారు, మార్కెటింగ్ రిలేటెడ్ అంటారు వాటిని, అటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మరియు మీరు నిత్యము చేయవలసినటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు అదేవిధంగా గోవులకి బెల్లము, క్యారెట్స్, గోధుమ రవ్వ ఇవి తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి దీని మూలంగా రైతులకు కానివ్వండి, అసలు జాతకమే లేదు, జాతకం లేని వారికి కానివ్వండి, దేశకాల పరిస్థితులు అంటే మైథుని జ్యోతిషం, ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ సంవత్సరానికి రాజు గురువు అయితే మనకి మంత్రి కుజుడయ్యాడు. గురువు అయినటువంటి రాజు మీనరాశిలో ఉండేటువంటి ఎనర్జీ, అంటే మనకి ఒక గ్రహం ఎప్పుడు కూడా మనకి పరాశర మహర్షి చెప్పినట్టుగా ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజదారుణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. దశా ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఒక గ్రహం తన యొక్క ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ, తన రాసుల్లో ఏ గ్రహం ఉంది, తనతో పాటు ఏ గ్రహం కలిసింది, తనని ఏ గ్రహాలు చూడబడుతున్నాయి, ఇవన్నీ మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ దుష్ప్రభావ రాశుల్లో ఉండేటువంటి గురువు మరొక దుష్ప్రభావ రాశుల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావాన్ని పొందుతున్నాడు. కాబట్టి రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి పళ్ళు, అరటి పళ్ళు అమ్మేటువంటి ఎగుమతి దిగుమతి, మనకి ఎగుమతి చేసేటువంటి కొన్ని ఉంటాయి. ఇటువంటివి ఈ పంటలు పండించేటువంటి రైతులు కాస్త ముందుగానే వర్షాలు పడబోతున్నాయి, అనవసరంగా పండు ఏదైనా మనకి దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటంటే వడగళ్ళ వానలు, విపరీతమైన వర్షాలు, లేకపోతే విపరీతమైన గాలులు, ఎండాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటి నుంచి ఇది అంటే మే 1-2 తేదీల నుంచి కుజుడు మారుతున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచి, ఒక వారం ముందు నుంచి దాని ప్రభావం ఉంటుంది. మార్చి 26 నుంచే ఉంటుంది. కాకపోతే అక్కడి నుంచి ఇంకా పెరుగుతుంది అన్నమాట.
పెరగడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈ పసుపు అంటే పచ్చగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అందులో అరటి పళ్ళు ఉంటాయి, మామిడి పళ్ళు ఉంటాయి, ఇంకేవైతే పళ్ళు ఉంటాయో వాటి మీద దాని ప్రభావం ఉంటుంది చెప్పాలంటే. మరి ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో అంటే ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక వారం ముందు నుంచి అంటే మే 2 నుంచి కుజుడు మారుతున్నాడు అంటే దాదాపుగా మార్చి 26వ తేదీ నుంచే ఈ యుద్ధ సంబంధించినటువంటి విషయంలో తీవ్రత బాగా పెరుగుతుంది. ఇవన్నీ అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎక్కడో జరిగే యుద్ధం గురించి మనకెందుకు అంటే, ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉందంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాళ్ళకి దాని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు మనకి వంట చమురు ఏదైతే గ్యాస్ ఉందో దాని మీద ప్రభావం, పెట్రోల్ డీజిల్స్ మీద ప్రభావం, లేకపోతే ఆయా దేశాల్లో కొంతమంది మన భారతీయులు ఉంటారు, ఆ భారతీయులు అక్కడ ఉంటే ఒకవేళ కొంచెం సరిహద్దు ప్రాంతాల్లో ఉంటే కొంచెం లోపలిగా వెళ్ళి ఉండడం. ఇక్కడ ఏంటంటే యుద్ధం ఎప్పుడూ కూడా పెరగకూడదు, మనందరం అదే కోరుకోవాలి. కానీ గ్రహస్థితులు ఏం చెప్తున్నాయి మనకి, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గురువు 3 రాసులు మారుతున్నాడు. పోయిన సంవత్సరం చూడండి, మనకి పరాభవనామ సంవత్సరానికి ముందు మనకి ఏదైతే సంవత్సరం ఉందో విశ్వవసునామ సంవత్సరంలో కూడా మనకి గురువు వృషభ రాశిలో ఉండేటువంటి గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళాడు. అందుకే చూడండి, పరాభవం రాకముందే యుద్ధాలు ప్రారంభమయ్యాయి, దానికి సంబంధించినటువంటి చాలా 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 ఇబ్బందులు చూసాం మనం. మరలా పరాభవనామ సంవత్సరంలో కూడా 3 రాసులు మారుతున్నాడు గురువు. అంటే కర్కాటకంలోకి వచ్చేసిన గురువు మిథునంలోకి వెళ్ళిపోయాడు. మిథునం నుంచి మరలా 3 రాసులు అంటే మిథునము, కర్కాటకము, సింహం, ఇలా 3 రాసులు మారడము, 3 సార్లు పంచగ్రహ కూటమి కలయిక, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఇజ్రాయెల్లో ఇప్పుడు ఉండేటువంటి విపరీతమైన కాకుల యొక్క దాడి, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ఇస్లాం కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి దేశాలకి చాలా 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 యుద్ధము యొక్క సంబంధించినటువంటి విషయం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళనుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు, అది అక్కడ ముస్లిమ్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి వాడికి మాత్రమే ఇబ్బంది ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలాగే అది సామాన్య ప్రజల మీద పడుతుంది. కాబట్టి సామాన్య ప్రజలు అక్కడ ఉండేటువంటి వారు వీలైనంత మటుకు కాస్త అక్కడ ఏదైనా బంకర్లు అవి ఉంటే వాటిల్లో కాస్త ఉండడము, ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 3 గ్రహాల యొక్క కలయిక అనేకమైనటువంటి దేశాలను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అంటే వారు కూడా మేము కూడా యుద్ధంలోకి వస్తామనేటువంటి ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అతి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మరి దీనికి ఏమిటి, ఇప్పుడు ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, ఏమన్నా మరి జాతకం లేని వాళ్ళు ఏం చూసుకోవాలి. ఈ 3 గ్రహాలు సహజ 12వ స్థానంలో ఉన్నది కాబట్టి ఖర్చులు, మదుపు పెట్టేటువంటి విషయాలు, వివాహ జీవితం మీద ఈ 3 మీద జాగ్రత్తగా ఉండాలి. మరి ఎప్పుడైతే ఈ రవి కలుస్తున్నాడో ఈ శనికుజ మధ్యని, కొలెస్ట్రాల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ ఎక్కువ తీసుకునేటువంటివి జాగ్రత్త పడాలి. అదేవిధంగా రవి రాజులకి కారకుడు. రాజు అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిభాషల్లో చూసుకున్నట్లయితే సీఎంలు, పిఎంలు, రాజకీయ నాయకులకి కూడా ఇది వర్తిస్తుంది. ప్రెసిడెంట్లు, రకరకాల దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి దేశం ఉంది, లేకపోతే కొన్ని దేశాల్లో ఏంటంటే ఇంకా వాళ్ళ మళ్ళీ అందులో అక్కడ ఓట్లు వేయడం, జనాలు ఒకరిని గెలిపించడం, ఇట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి దేశ నాయకులకి చాలా పెద్ద ముప్పు. ఎందుకంటే నాయకుడికి రాజుకి కారకుడైనటువంటి రవి ఎప్పుడైతే శనికుజ గ్రహాలతో మీనరాశిలో కలిసిన్నాడో ఇది దేశ నాయకులకి ముప్పునిస్తుంది. ఇంకోటి ఏంటి, ఈ గురువు అతిచారంలో సింహరాశి వైపు వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏంటి, 3 రాశులు జలము, అగ్ని, వాయువు, ఈ 3టిని కలుషితం చేసేటువంటిది. ఇప్పుడు ఒక యుద్ధం వచ్చిందనుకోండి, వాయువు కలుషితం అవుతుంది. నావీ సంబంధంలో యుద్ధాలు వచ్చాయి, జలం కలుషితాలు అవుతాయి, జల సంబంధించినటువంటి ప్రళయాలు వస్తాయి, టోర్నడోలు, అదేవిధంగా అగ్ని సంబంధించినవి. అందుకని ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా సరే, మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారిని మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమాత్మ మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన పూర్తిగా కాపాడుతాడనేటువంటి విశ్వాసంతో మీరు మీ నిత్య దేవత ఆరాధన చేయండి. ఇందాక నేను చెప్పినటువంటి పరిహారాలు చేయండి. ఇక్కడ ప్రపంచం ఏ దేశాలు వాళ్ళ యొక్క ఈగోలతో వాళ్ళు అనుకునేటువంటి దీంతో గొడవలు పడుతున్నప్పటికీ సామాన్య ప్రజలకి ఏమీ కలగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క విషయం చెప్తున్నాను నేను మీకు. శ్రీమాత్రే నమః.